there is a colon over here. Okay, del L colon. Okay, nana em kanipistundi nana screen meeda? empty list. So it has deleted the entire list, right? It has deleted the entire list and you got the empty list, nana. Okay, so that is another way of deleting the entire list by using a del operator, right? Yes, sir. So e example ade nana vachesi, right? So we'll move on to the next one. Okay, so this is I already show you, right? Now అర్థం కాలేదు. అంటే ఆల్టర్నేట్ గా డిలీట్ చేయడానికి ఇండిసెస్ వాల్యూస్ ఈక్వల్ టు స్పేస్ రాసాం కదా సార్. ఏంటి నేను అర్థం కాలేదు. ఇందాకడ ఇండెక్స్ వాల్యూస్ కి స్పేస్ ఇచ్చాం కదా సార్, డెల్ రాయకుండా. అంటే ఎంటీ లిస్ట్ ఇవ్వటం అంటున్నారా? స్పేస్ కాదు, ఎంటీ లిస్ట్ అది. ఇదేనా? You are talking about this? Yes sir. Yeah. దీనికి స్టెప్ వాల్యూ అంటే ఆల్టర్నేట్ గా స్కిప్ అవ్వడానికి స్టెప్ వాల్యూ కూడా రాయొచ్చా సార్? ఆల్టర్నేట్ గా స్కిప్ అవడానికేనా? హా సార్. ఒక్క నిమిషం, మనం అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ పెడుతున్నాను. విల్ జస్ట్ ట్రై ఇట్ అవుట్. ఓకే, సిన్స్ యు ఆస్క్డ్ ఇట్, రైట్? Okay, so you got an error, nana, value error అని చెప్పి వచ్చింది, right? Yes sir. Yeah. నేను మాన్యువల్ గా ఇస్తాను ఉండండి, లెన్ ఆఫ్ సంథింగ్ లాగా కాకుండా. సో we got to 5 కదా. Okay, index 4 or something. ఓకే, సీక్వెన్స్ ఆఫ్ ఇట్స్ లైక్ ఏమంటుంది అంటే ఒకే మొత్తానికి వచ్చేసి attempt to assign a sequence of size 0 to extend slice of size 2 అంటుంది. నేను ఇంకో రకంగా రాద్దాం. ఒకవేళ ఏదో వచ్చింది ప్రోగ్రామ్. ఏం రాసాం వచ్చేసి డెల్ ఎల్ ఆఫ్ ఇండెక్స్ 0 కోలన్ సమ్ 4 కోలన్ 2. ఇదేనా మనం రాసాం, రైట్? డెల్ రాయకుండా కదా సార్? యా, డెల్ లేకుండా కదా. యా. ఇది యాక్చువల్ గా ఈ ఇండెక్స్ నుంచి ఈ ఇండెక్స్ వరకు ఎంటీ లిస్ట్ పెట్టమని నేను. ఇట్స్ నాట్ లైక్ పుట్టింగ్ ఎవ్రీ ఎలిమెంట్, రైట్? ఎంటీ లిస్ట్ అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ మొదలు పెట్టు, ఇక్కడ వరకు ఉన్న ఎలిమెంట్స్ మొత్తం తీసేయి, అంతేకాని ఇట్స్ నాట్ లైక్ అసైనింగ్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్టర్నేటివ్ ఎలిమెంట్స్. డిడ్ యు గెట్ మై పాయింట్? Yes sir. సో అది సంగతి అన్నమాట. సో దట్స్ వై యు ఆర్ గెటింగ్ దిస్ ఎర్రర్, వాల్యూ ఎర్రర్ ఆర్ సంథింగ్. అంటే నువ్వు ఇచ్చేది ఒక్క వాల్యూ కదా, అంటే ఒక్క వాల్యూ అంటే ఒక ఎంటీ లిస్ట్ లా ఇస్తున్నావు కదా. సో నువ్వు అలా ఇవ్వకూడదు అన్నట్టు చెప్తుంది. నేను వచ్చేసాను. attempt to assign a sequence of a size 0. Sequence of a size 0 అంటే లిస్ట్ 0 కదా నన్ను, అది ఎంటీగా ఇస్తే దాన్ని తీసుకెళ్లి స్లైస్ ఆఫ్ సైజ్ 2 కి ఎలా ఇస్తాను అని చెప్తుంది. ఓకేనా?
Yes, sir. వెరీ గుడ్. సో ఇది ఇన్సర్టింగ్ లిస్ట్ ఇంటూ ఎనదర్ లిస్ట్, ఇది ఇందాక చేసేసాం మనం, రైట్? ఒక ఎలిమెంట్ ఉన్న ప్లేస్ లోకి ఇంకొక లిస్ట్ ని నెస్టెడ్ లిస్ట్ లాగా ఇన్సర్ట్ చేయడం, రైట్ మా? ఓకే. Yes, sir. పీపీటీ కనిపిస్తుందా? Yes, sir. ఓకే ఓకే, వెరీ గుడ్. Okay, Nana. So, what is this is actually is printing all the values, Nana. Printing all the values of a nested list, right? ఇది కూడా మనం ఒకసారి చూసినట్టే ఉన్నాం, రైట్? ఫర్తో చేసేసినట్టున్నాం ఇది. ఏనా ఇక్కడ వచ్చేసి మనకి ఇలాగా నెస్టెడ్ లిస్ట్ కనుక ఉంది అనుకోండి, సంథింగ్ లైక్ దిస్, ఏమంటాము, ఎస్ అని ఒకటి, తర్వాత ఒక ఇంటిజర్ వాల్యూ, ఒక ఫ్లోట్ వాల్యూ, అండ్ దెర్ ఈస్ ఎనదర్ లిస్ట్ లైక్ దిస్ 10, 20, 30, అండ్ దేర్ ఈస్ some 1000 ఇలా ఉందనుకోండి నాన్న. సో ఎవ్రీ ఐటమ్ ని నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో వైల్ గానీ ఫర్ గానీ వాడవచ్చు. అక్కడ ఎగ్జాంపుల్ నేను వైల్ చూపించడానికి నేను ఫర్ వాడుతున్నా. ఫర్ IN L, రైట్? ప్రింట్ అని చెప్పేసి యూ కెన్ జస్ట్ ప్రింట్ దట్ I వాల్యూ, రైట్? ఎక్కడ ఏదో వచ్చింది, అమ్మ పెట్టలేదు. ఓకేనా? ఉన్నారా? Yes, sir. Okay, Nana. So this is printing every element of the list, Nana, by using a for loop or a while loop. Okay. దీన్ని వచ్చేసి ఇలా ఒక పక్కన ప్రింట్ చేయాలి అని అనుకుంటే ఏం చేయొచ్చు నాన్న, end equals to అని చెప్పేసి you can give some spaces over here so that all the values will be in separated by spaces, right? ఇక స్పెషాలిటీ ఏంట్రా అంటే one of the value is itself is another list, right నాన్న? మాట్లాడండి. Yes, sir. ఓకే. సో ఇలా రావాలి, ఈ ప్యాటర్న్ లో రావాలి అని అంటే ఏం చేయాలి నాన్న? అంతా విడగొట్టుకోవాలి మనం, రైట్? అవునా కదా? విడగొట్టడం అంటే ఏం చేయాలి నాన్న? ఇక్కడ వచ్చేసి నాకు సింగిల్ కోట్ లాగా లిస్ట్, ఓకే. తర్వాత వచ్చేసి ఒక స్క్వేర్ బ్రాకెట్ ఓపెనింగ్, దాన్ని క్లోజ్ చేయాలి. ఇక్కడ I వాల్యూ ప్రింట్ కావాలి, సో I వాల్యూ పెడతాను నేను, ఓకేనా? మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి నాన్న? సింగిల్ కోట్ లో నాకు వచ్చేసి క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్ పెట్టుకోవాలి, దాని తర్వాత ఒక ఈక్వల్ టు పెట్టుకోవాలి, ఇలా. సో ఇలా అనుకుంటే వచ్చేసి యూ కెన్ గెట్ ఆల్ ద వాల్యూస్ ఇన్ సెపరేట్ లైన్ విత్ ఆల్ ఇండెక్స్ వాల్యూస్. నేను ఏం రాశానో చూసారా? ఏమా? నేను అప్డేట్ అవ్వలేదా? ఎవరు ఏం మాట్లాడట్లేదు. మా మాట్లాడండి నాన్న. అరే దేర్. ఇలా వచ్చేసి నేను ఒక వేరియబుల్ లాగా తీసుకుని ఇక్కడ వచ్చేసి ఆ ఏ బదులుగా ఇక్కడ వచ్చేసి J పెట్టుకుంటా. సో యూ కెన్ డూ దిస్, రైట్? అలాగే వచ్చేసి నేనేం చేస్తాం నాన్న, యూ హ్యావ్ టు ఇంక్రిమెంట్ ఇట్ ఎవ్రీ టైమ్. సో యూ విల్ గెట్ ఆల్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ నాన్న. కనిపిస్తుందా అవుట్పుట్ నాన్న? లిస్ట్ ఆఫ్ 0 లో S ఉంది, లిస్ట్ ఆఫ్ 1 లో 16 ఉంది, లిస్ట్ ఆఫ్ 2 లో 2.6 ఉంది, లిస్ట్ ఆఫ్ 3 లో అనదర్ లిస్ట్ ఉంది, లిస్ట్ ఆఫ్ 4 లో 1000 ఉంది, రైట్? అప్డేట్ అయిందమ్మా అవుట్పుట్? ఓకే నాన్న. సో ఇలా కావాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు నాన్న, రైట్? సో అదంతా మనకి ఏమంటారు,
when you have a grip over everything, okay, so you can print it in any kind of a pattern now. So that is the nested list, right? And ఒక నెస్టెడ్ లిస్ట్ లో ఉన్న వాల్యూస్ ని వచ్చేసి నేను కనుక ప్రింట్ చేద్దాము అని అనుకుంటున్నాను కదా నేను ఫస్ట్ వచ్చేసి ఏం చేసాం నేను అక్కడ మనం యాక్చువల్ గా ఆల్ ద ఎలిమెంట్స్ వచ్చేసి ప్రింట్ చేసాం నాన్న, రైట్? మాట్లాడండి. సో వాటిని సబ్ లిస్ట్ లో ఉన్న 10, 20, 30 అని ఉన్నాయి కదా నాన్న, 10, 20, 30. యా, ఆ 10, 20, 30 వచ్చేసి ప్రింట్ చేయాలి అని అనుకుంటే ఇలా చేసుకోవచ్చు నాన్న మనకి, రైట్? యూ కెన్ సీ దట్. ఇక్కడ చూడండి ఏం తీసుకున్నాం మనం యాక్చువల్ గా సబ్ లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 sir. 3 elements ఉన్నాయి నాన్న. సో టేక్ ఎ వేరియబుల్, ఓకే, which is of a type, then write another for loop, right? So where you run that loop as for I in range 0 to 3, okay? Then print లో వచ్చేసి మనకి విత్ ఇండెక్సెస్ కనుక కావాలి అని అనుకుంటే సో మనం సి లో రాసినట్టుగా నేను వచ్చేసి లిస్ట్ ఆఫ్ పర్సెంటేజ్ డి ఈజ్ ఈక్వల్స్ టు పర్సెంటేజ్. వింటున్నారా? యా, వెరీ గుడ్. సో పర్సెంటేజ్ లో వచ్చేసి ఏం రాసుకోవచ్చు నన్ను అక్కడ ఆ వాల్యూస్ అన్ని వచ్చేసి రాసుకోవచ్చు, ఏ ఆఫ్ ఐ, లిస్ట్ ఆఫ్ ఏ ఆఫ్ ఐ అని చెప్పేసి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి యాడ్ చేస్తున్నా, చూడండి దాన్ని. ఓకేనా? సో పైన ఉన్న ఫర్ లూప్ ఏమో ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద లిస్ట్ వచ్చేసి ప్రింట్ చేయడానికి, ఈ కింద ఏ ఈక్వల్ టు 3 మళ్ళీ ఇంకొక ఫర్ లూప్ అనేది వచ్చేసి ఏంటి నాన్న సబ్ లిస్ట్ లో ఉన్న వాల్యూతో సహా వచ్చేసి మనకి ప్రింట్ చేయడానికి నాన్న, రైట్? Did I miss anything? ఎల్లు కదా మనకి ఇక్కడ పేరు. ఓకేనా? సో చూడొచ్చు మీరు లిస్ట్ ఆఫ్ ఇండెక్స్ 3, ఇండెక్స్ 0లో ఇండెక్స్ 3 అని ఎందుకు ప్రింట్ చేస్తున్నాం నాన్న? ఇది 2 dimensional array టైప్ లాగా తీసుకోవచ్చు కదా, బికాస్ 10, 20, 30 ఉన్నవి ఏంటి లిస్ట్ లో వాటి ఇండెక్స్లు. చూడండి వీటి ఇండెక్స్ లో వచ్చేసి ఏంటి నాన్న, వీటి ఇండెక్స్ లో వచ్చేసి దీని ఇండెక్స్ వచ్చి 0 కదా. ఒక నిమిషం, పెన్ను పని చేయట్లేదు. ఓకేనా? ఎస్ ఇండెక్స్ వచ్చేసి 0, రైట్? 16 వచ్చేసి 1, 2.6 వచ్చి 2. ఈ ఎంటైర్ లిస్ట్ వచ్చేసి ఇండెక్స్ ఎంత నాన్న? 3, రైట్? అదే లిస్ట్ లో మళ్ళీ నేను సబ్ ఎలిమెంట్స్ దగ్గరికి వెళ్తే ఇది 3 అనుకుంటే ఇది 3 లో 0, ఇది 3 లో 1, ఇది 3 లో 2, రైట్? యా, సో అలా వచ్చేలాగా ఇక్కడ ప్రింట్ చేసుకున్నాం చూడండి మనం, రైట్? అర్థమైందా? నాకు ఐ వాల్యూస్ 0 నుంచి 1 నుంచి 2 కు వెళ్ళాలి. ఈ ఫస్ట్ వాల్యూ ఎప్పుడు 3 ఉండాలి, రైట్? అందుకని మనం చూడండి నాన్న ఈ ప్రోగ్రామ్ లో ఏం పెట్టామో చూడండి. ఈ ప్రోగ్రామ్ లో ఏం పెట్టాం నాన్న వచ్చేసి ఈ పర్సెంటేజ్ డి బదులు ఏ వాల్యూ పెట్టాం నాన్న వచ్చేసి ఈ పర్సెంటేజ్ డి కి ఐ వాల్యూ ఇచ్చాము. సో ఫస్ట్ పర్సెంటేజ్ డి ఈజ్ ఆల్వేస్ 3 ఫర్ దిస్, రైట్? అండ్ దిస్ వన్ విల్ చేంజ్ ఫ్రమ్ ఎవ్రీ ఇటరేషన్ 0, 1, 2. అర్థమైందా? అలాగే ఇక్కడ నోటేషన్ ఏం వాడామో ఎలిమెంట్ కోసం ఎల్ ఆఫ్ ఏ ఆఫ్ ఐ పెట్టాం నాన్న, రైట్? ఇండెక్స్ 3 లో 0, ఇండెక్స్ 3 లో 1, ఇండెక్స్ 3 లో 2, రైట్? ఓకే, నేను గీసిందన్న అప్డేట్ అయిందా? అది కూడా స్లోగా అవుతుందా?
అప్డేట్ అయింది సార్. ఓకే, వెరీ గుడ్ నాన్న. సో దట్స్ ద థింగ్ నాన్న వచ్చేసి. సో గుర్తుపెట్టుకోండి, రైట్? ఒక లిస్ట్ లో ఉన్న సబ్ ఎలిమెంట్ ని కనుక నేను కనుక సబ్ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ కనుక నేను కనుక యాక్సెస్ చేయాలి అని అనుకుంటే దాని ఫస్ట్ ఇండెక్స్, తర్వాత వచ్చేసి సెకండ్ ఇండెక్స్. ఓకే, సో కెన్ ఎనీవన్ టెల్ మీ, ఓకే, కెన్ ఎనీవన్ టెల్ మీ వాట్ ఈస్ ద మెథడ్ వి యూజ్డ్ హియర్? What is this technique is called? Format, string format. That's absolutely right, Nana, right? So it's called a format. Percentage symbol వాడితే format specifier. Should I use a comma over here? ఇక్కడ comma పెట్టాలా? No sir. No Absolutely no, Nana. Right? Absolutely no. If I put a comma over there, I'll get an error, right? మాట్లాడండి. కామా పెడితే ఏమవుతుంది నాన్న? you'll get an error, right? Yes. Okay, so actually what we are discussing is all these are nothing but different kinds of operations you can perform on the list, nana. Okay, so there is another operation called a cloning, nana, which is cloning. మీరు వినే ఉంటారు cloning అని కదా. cloning అంటే ఏంటమ్మా? నాన్న ఎవరు ఏం మాట్లాడట్లేదు. క్లోనింగ్ అంటే తెలుసా మీకు? మన వాయిస్ వినిపిస్తుందా? క్లోనింగ్ అంటే తెలీదా? క్లోనింగ్ నాన్న, డోంట్ యు నో దట్ వర్డ్ క్లోనింగ్? న్యూస్ లో వస్తుంది కదా, క్లోనింగ్ చేశారు. ఇట్స్ లైక్ ఒక షీప్ లాగా, ఒక షీప్ యొక్క డిఎన్ఏ ఏదో తీసుకుని మళ్ళీ అలాంటి షీప్ ని తయారు చేశారు విత్ సో మెనీ కరెక్షన్స్ టు ద డిఎన్ఏ. దానికి ఉన్న జబ్బులు అలాంటివన్నీ తీసి మాట్లాడండి. క్లోనింగ్ అని చేశారు కదా ఒకప్పుడు ఆపరేషన్స్, గుర్తున్నాయి మీకు న్యూస్? మనిషిని పోలిన మనిషిని తయారు చేయొచ్చు, జంతువులు పోలిన జంతువుని తయారు చేయొచ్చు, బట్ విత్ అ బెటర్ హెల్త్ కండిషన్. సో జస్ట్ రిమెంబర్ దాట్ ఒకదాని పోలింది ఇంకోటి తయారు చేస్తే దట్ ఈస్ కాల్డ్ క్లోనింగ్ నన్ను వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి వీఆర్ టాకింగ్ అబౌట్ లిస్ట్ నో. సో ఆ లిస్ట్ సిమిలర్ లిస్ట్ వచ్చేసి ఒకదాన్ని తయారు చేస్తున్నాను నేను అని అనుకుంటే దట్ ఈస్ కాల్డ్ క్లోనింగ్ నన్ను. ఇందులో పెద్ద మనం చేసింది ఏం లేదన్న, ఇట్స్ వెరీ సింపుల్ అనమాట. ఇఫ్ యూ వాంట్ క్లోన్ అ లిస్ట్, all you have to do is just assign the old list to the new list, nana. That's it. Vintunara? That is one way of doing a cloning. So first list edaithe undo daniki makki copy vachi adi second list loki ellipothundi nana. Okay, alage both lists